విద్య, వైద్యం వీటిని టచ్ చేస్తే మసైపోతారు. వీటి జోలికొస్తే ఎవరైనా సరే మటాష్ అయిపోతారు. ₹2కి చదువు చెప్తా, ₹10కి వైద్యం చేస్తానంటే ఊరుకుంటారా? ఆ ప్రైవేటు వ్యవస్థలు కన్నెర చేస్తాయి, కాటేస్తాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్, మెడికేషన్ చుట్టూ జరిగే బిజినెస్ మామూలు వ్యవహారం కాదు. కోట్లకు పడగలెత్తే సామ్రాజ్యం. మిడిల్ క్లాస్కి అందకుండా ఉంచి కోట్లలో జరిగే వ్యాపారం అది. దీనికి ఆటంకం కలిగిస్తే అడ్డు తొలగించడమే తర్వాత స్కెచ్ అవుతుందనడంలో సందేహమే లేదు. దీనికి కాన్సర్ కథే ఉదాహరణ. కాన్సర్ అసలు పేరు ఫైజల్ ఖాన్. పాట్నా కేంద్రంగా కేవలం తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్యను అందిస్తూ కోట్లాది మంది విద్యార్థుల మనసు గెలుచుకున్న యూట్యూబ్ సారగా పేరు తెచ్చుకున్నారు. కష్టమైన సబ్జెక్టులను కూడా విద్యార్థుల కోసం వాడుక భాషలో జోకులతో సరదాగా బోధించడమే ఆయన ప్రత్యేకత. అందుకే లక్షలాది మంది పిల్లలు ఆయన క్లాసుల కోసం ఎదురు చూస్తుంటారు. యూట్యూబ్ తన యాప్ ద్వారా కేవలం ₹100, 200కి మారుమూల గ్రామాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను చేయడమే కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ విద్యార్థుల రక్షకుడు అనిపించుకుంటున్నారు. కేవలం విద్యతోనే ఆగిపోకుండా తన తల్లి కోరిక మేరకు పాట్నాలో లాభాపేక్ష లేని ఆసుపత్రిని స్థాపించి ₹7కే బ్లడ్ టెస్ట్ని, ₹25కి ఈసీజీ వంటి వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చి పేదలకు గొప్ప వరంగా మారారు. అయితే ఈ వెలుగు వెనుక విమర్శల నీడలు లేవని చెప్పలేం. ఫ్రాన్సు, పాకిస్తాన్ అంశాల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీచింగ్లో వాడే భాషపై విమర్శలున్నాయి. ప్రత్యర్థులు ఏమంటారంటే తక్కువ ఫీజు అనే ముసుగులో సింపతి కొట్టి మార్కెట్ను కంట్రోల్ చేస్తున్నారని, గొడవలను కూడా ఒక స్ట్రాటజీలా వాడుకుంటున్నారని ఆరోపిస్తారు. విమర్శలు ఎలా ఉన్నా ఆయన వల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. అయితే ఈయన కోచింగ్ ఇన్స్టిట్యూట్ ముంగట కాల్పులు జరిగాయి. దీనికి కోచింగ్ సెంటర్ల మధ్య ఉన్న పోటీయే కారణమని పోలీసులు అంటున్నారు. కానీ ఈ వ్యవహారాన్ని కేవలం కాన్సర్ కథగా మాత్రమే చూస్తే వ్యవస్థలోని కుళ్ళును విస్మరించడమే అవుతుంది. ఇది దశాబ్దాలుగా పాతికిపోయిన విద్య, వైద్యం మాఫియా కుట్ర. చదువు, ఆరోగ్యం సామాన్యుడికి అందుబాటులోకి వస్తే కార్పొరేట్ హాస్పిటల్ నుండి కోచింగ్ సెంటర్ల వరకు అల్లుకున్న వేల కోట్ల సామ్రాజ్యం కుప్పకూలుతుంది. మధ్యతరగతి జీవుడు తన జీవితాన్ని రెక్కల ముక్కలు చేసుకుని అప్పుల పాలై ఈ ఉచ్చులో చిక్కుకుంటేనే కదా ఆ పైన కూర్చున్న వారికి లాభాల పంట పండేది. అందుకే విద్య, వైద్యాల్ని ఎప్పటికీ అందని ద్రాక్షగానే ఉంచడం ఆ శక్తుల లక్ష్యం. ఈ పాపంలో ప్రభుత్వానికి బాధ్యత లేకపోలేదు. ఎన్నో దేశాల్లో విద్య, వైద్యం ప్రజల హక్కు. కానీ మన దేశంలో ఇది ప్రజల రక్తంతో కొనుక్కోవాల్సిన వస్తువు. వీటి కోసం డిమాండ్ చేస్తే గొంతు నక్కడం ఇక్కడ ఆచారం. చదువు కోసం, వైద్యం కోసం అడిగిన వారిని తిరుగుబాటుదారుడు అంటారు. డిమాండ్ చేస్తే గొంతు నొక్కేస్తారు. ఇందుకే ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తున్నాయనే విమర్శలున్నాయి. చివరకు కాన్సర్ కోచింగ్ సెంటర్ ముందు కాల్పులు జరగడం, రివర్స్లో ఆయన మీదే కేసు నమోదు కావడం వ్యవస్థ ఎంతటి భయానిక స్థితిలో ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మరి ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది? సామాన్యుడికి కనీస అవసరాలు ఎప్పుడు అందుతాయి? ఆలోచించండి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి.